వైసీపీ అధినేత జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా అంటే లేదనే తెలుస్తుంది. రాష్ట్రం మరోసారి విభజన కాకుండా ఉండాలంటే 3 రాజధానులు అవసరమని ఇప్పటికీ జగన్ నమ్ముతారు. గత ఎన్నికలకు 3 రాజధానుల నినాదంతోనే వైఎస్ జగన్ వెళ్లారు. అయితే 3 ప్రాంతాల ప్రజలు జగన్ పార్టీని ఆదరించలేదు. దీంతో రాజధాని అమరావతి అంశం 3 ప్రాంతాల్లో పనిచేసిందని వైసీపీ నేతలు కూడా నమ్ముతారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే గెలిచేవారమని చెబుతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ వంటి వారైతే 3 రాజధానుల కథ ముగిసిందంటూగా మాట్లాడారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా దెబ్బతినడానికి అమరావతి కారణం కాదని జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అమరావతి రాజధాని అంశమే ప్రధానంగా మారితే ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్రలో ఎందుకు ఊడ్చుకుపోతామని ఎదురు ప్రశ్నిస్తున్నట్లు ప్రశ్నించారంట. అసలు గత ఎన్నికల్లో ఓటమికి అమరావతి కారణం మాత్రం కాదని, ఓటు శాతం ఒక్కసారిగా పెరగడంతో పాటు ఈవీఎంలు వల్లనేనని జగన్ ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారని తెలిసింది. చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి రాజధానికి మాత్రమే నిధులు ఖర్చు చేయడంతో పాటు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకపోవడం, ఇచ్చిన హామీలు కూడా అందజేయకపోవడం తమకు కలిసి వస్తుందని అంటున్నారు. రాజధానిలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా అక్కడ దశల వారీగా అభివృద్ధి చేయాల్సిన సమయంలో ఒక్కసారి అప్పులు చేసి నిధులు కుమ్మరించడానికి కూడా ఇతర ప్రాంతాల ప్రజలు తప్పు పడుతున్నారని జగన్ సీనియర్ నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. అందుకే వెన్నుపోటు దినం పిలుపునిస్తే రాష్ట్ర నలుమూలలా ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు, ప్రజలు వెల్లువెత్తడానికి కూడా కారణం ప్రభుత్వం పేలుబూకుతనం, అసంతృప్తి మాత్రమేనని అంటున్నారంట. వచ్చే ఎన్నికల్లో కూడా అమరావతి రాజధాని అని మేనిఫెస్టోలో పెట్టే అవకాశం మాత్రం కనిపించడం లేదు. అయితే అదే సమయంలో రాజధాని ప్రస్తావన లేకుండానే ఎన్నికలకు వెళ్లడం మంచిదని అభిప్రాయంలో ఉన్నారని తెలిసింది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఎన్ని నిధులు వెచ్చించినా 4 ఏళ్లలో పనులు పూర్తి కావని, అయితే కొన్ని కీలక సంస్థలకు మాత్రం ఇతర ప్రాంతాలు తరలించడంతో పాటు రాజధానికి మరో 40,000 ఎకరాలను సేకరించడం కూడా అవసరమన్న అభిప్రాయం వైఎస్ జగన్ ఉన్నారని చెబుతున్నారు. రాజధాని అంశంపై ఎవరూ మాట్లాడవద్దని కూడా సీనియర్ నేతలకు జగన్ సూచించినట్లు తెలిసింది. దీనిపై పార్టీ సౌండ్ తాను మాత్రమే